ఎస్ఆర్జీ టీంకి ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి మా యువకులకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మొట్టమొదట స్టార్ట్ చేయకముందు అర్జున్కి రాకేష్కి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఇంత బ్రహ్మాండంగా ఒక సీట్ ఆర్గనైజ్ చేయండి. థ్యాంక్ యూ ఇద్దరు కూడా. ఇప్పుడు అన్నిటికంటే ఇవాళ అర్జున్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉండే. అది మొత్తం నాకు చూడలే కాబట్టి ఏమనుకోవద్దు. కొద్దిగా లాస్ట్ వచ్చాక అర్జున్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉండే. వెళ్ళిపోయాడు అర్జున్. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ మాట్లాడిన మాటలు బాగా నచ్చాయి నాకు. అందరు విన్నారు కదా, ఏమన్నాడు, ఎవరు గెలిచినా పర్లేదు మనందరం కలిసి గెలిచినామని చెప్పాడు. అది మన స్ఫూర్తి. ఎప్పుడు అదే స్ఫూర్తితో క్రికెట్ ఆడాలి మనందరం కూడా. దానికి తోడు గంగాధర్ సార్ కూడా మంచి మాట చెప్పిండు. ఏం చెప్పిండు? ఈ క్రికెట్ శారీరక, మానసిక, సామాజిక, సాంఘిక అంటే అర్థమైందా? అంటే దీంట్లో బలమే కాకుండా మన మైండ్ బలం పెరుగుతుంది. దానికి తోడు సమాజంలో ఉండే మనందరం కూడా యూనిటీ పెరుగుతుంది అని చెప్పారు సార్. ఇంత మంచిగా క్రికెట్ ఆడినందుకు మీ అందరికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో చిన్న విషయం చెప్పాలి. మీ అందరు కూడా ఆనందంగా ఉంది. 200 మంది వాళ్ళ గ్రౌండ్ ఉన్నది. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. 200 మంది పిల్లగాళ్ళు. మీకు తెలుసు కదా, ప్రపంచంలో 30 ఏళ్ల వయసు లోపల అత్యధికంగా యువకులు ఏ దేశంలో తెలుసా మీకు? భారతదేశంలో ఉన్నారు. అట్లా మన భారతదేశంలో ఎక్కువ మంది యువకులు కాబట్టి అందరు గ్రౌండ్ లో ఉంటే ఆనందం. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పాపం ఒక జర్నలిస్ట్ అంటే ఒక 3 రోజుల క్రితం జరిగింది. నిన్న చూడడానికి పోయినాను. ఆ జర్నలిస్ట్ దగ్గర పోతే కాలు విరిగిపోయినాను పాపం. మన మెట్పల్లి ఎట్లా అయింది యాక్సిడెంట్ అంటే, ఎవరో 2 పిల్లగాళ్ళు గాంజా తాగి వచ్చి ఉద్దేశించారు. సో మీ అందరి నుంచి కోరేది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రీడాకారులు, మంచి పిల్లలు, మీ అందరినీ కోరేది ఒకటే. మీకు తెలిసిన మిత్రులు ఉంటారు, ఒకరో ఇద్దరు ఇక్కడ చెడిపోయిన వాళ్ళు ఉంటారు. సో దయచేసి మీతో కోరేందంటే వాళ్ళని కూడా మన సమాజంలో తీసుకురండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. దానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. సహకరిస్తారా? అందరూ సార్ గట్టిగా చేస్తారని అందరూ. థ్యాంక్ యూ. ఇది ఒక్కటి మీ అందరి నుంచి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువైందని చెప్పి నాకు తెలుస్తా ఉంది గ్రామాల్లో కూడా. నిన్న యాక్సిడెంట్ చూసిన తర్వాత ఇంకా బాధ వేసింది, భయం వేసింది కూడా. అంటే ఎవరు గుర్తుందో అర్థం కాలేదు. ఆ పిల్లగాడు గుద్దిండంట, అంటే సపరేట్గా లేచిందంట, ఊగుతూనే బండి తీసుకొని వెళ్ళిపోయినట్ట కూడా పిల్లగాడు. ఈయనకేమో ఖాళీ అయిపోయింది పాపం. సో దయచేసి మీ అందరిని కోరేది ఒకటి ఏంటంటే, ఎవరైనా పాపం తెలియక వాళ్ళు కూడా ఆ తప్పుదారి పడ్డ వాళ్ళందరినీ మనం కూడా మళ్ళీ మంచి దారిలో తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. మళ్ళీ ఒకసారి ఇంత బ్రహ్మాండంగా క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి, మంచిగా బ్రహ్మాండంగా కామెంటరీ చెప్పిన కామెంటేటర్లకు, ఇంత బ్రహ్మాండంగా స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడిన స్పోర్ట్స్ మెన్ కి, ఇంత బ్రహ్మాండంగా మీ అందరికి సపోర్ట్ చేసిన మా చిన్నారులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.